అతను అందరిలాంటి మనిషే, కానీ కనిపించేంత మంచోడు కాదు. మనిషి రూపంలో ఉన్న మానవ మృగం. కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా కాటికి పంపిన నరరూప రాక్షసుడు. అవును, అతను చేసిన దుర్మార్గపు పని ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వివాహ బంధానికే మచ్చ తెచ్చింది. ఇంతకీ ఆ మానవ మృగం ఎవరు? వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. 9 ఏళ్లకు అదనపు కట్నం తేవాలంటూ తాళి కట్టిన చేతులతోనే భార్యకు నిప్పు పెట్టాడు. తీవ్రంగా గాయపడిన యువతి ప్రాణాలు కోల్పోయింది. ఢిల్లీ శివార్లోని గ్రేటర్ నోయిడాలో జరిగిన ఈ దారుణం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఫోటోలో కనిపిస్తున్నది నిక్కీ విపిన్ దంపతులు. నిక్కీతో పాటు ఈమె సోదరి కాంచన్ను 2016లో సిర్సా గ్రామానికి చెందిన విపిన్ అతని సోదరుడికిచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో భారీగా కట్నం ఇచ్చారు. అయినప్పటికీ నిక్కీకి వేధింపులు ఆగలేదు. మరో 35 లక్షలు తేవాలని భర్త విపిన్తో పాటు అత్త, బంధువులు నిక్కీని ప్రతిరోజు వేధించారు. ఈ క్రమంలోనే విపిన్ విలన్గా మారిపోయాడు. బతికుండగానే భార్యకు నరకం చూపించేవాడు. అదనపు కట్నం కోసం నిక్కీని ఆమె భర్త విపిన్, అత్త ఇద్దరు కలిసి గదిలో బంధించి తీవ్రంగా కొట్టారు. నిక్కీని భర్త విపిన్, అత్త కలిసి జుట్టుపట్టి లాగి కొడుతూ నిప్పంటించిన దృశ్యాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ గా మారాయి. నిక్కీని కాపాడేందుకు ఆమె సోదరి కాంచన్ ప్రయత్నించింది. కానీ అప్పటికే నిక్కీపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు విపిన్. తీవ్రంగా గాయపడిన నిక్కీని ఆమె సోదరి సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తీసుకువస్తుండగా దారిలోనే చనిపోయింది. కుమారుడి ముందే ఈ ఘోరం జరిగింది. తండ్రి కిరాతకాన్ని కల్లారా చూసిన కుమారుడు అమ్మను కాపాడాలని గట్టిగా అరిచాడు. డాడీనే మమ్మీని కొట్టి కాల్చి చంపాడని పోలీసులకు వెల్లడించాడు ఆ బాలుడు. నిక్కీని అత్తింటి వారే హత్య చేశారని మృతురాలి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయం కావాలంటూ బాధితురాలు నిక్కీ బంధువులు ఆందోళన చేపట్టారు. నిక్కీని హత్య చేసిన వాళ్లను ఉరితీయాలని డిమాండ్ చేశారు. వీడియో ఆధారంగా పోలీసులు నిక్కీ భర్త విపిన్, అత్త, మామ, బావమరిది సహా 4 కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉండగానే తప్పించుకునేందుకు ప్రయత్నించాడు నిందితుడు విపిన్. పారిపోతున్న విపిన్ ను పట్టుకునేందుకు నోయిడా పోలీసులు కాల్పులు జరిపారు. విపిన్ కాలి భాగంలో తూటా దూసుకుపోయింది. గాయపడ్డ అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు పోలీసులు. కేసు విచారణను వేగవంతం చేశారు. నోయిడా ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. నిక్కీకి నిప్పంటించి చంపిన విపిన్ ను ఎన్కౌంటర్ చేయాలంటున్నారు ప్రజలు. అతను బతికుండేందుకు ఏమాత్రం అర్హత లేదంటున్నారు.